మెదక్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. మెదక్ డిపో మేనేజర్ సుధా, సిఐలు వేధింపులు భరించలేక విధులను బహిష్కరించి శాంతియుతంగా నిరసన చేపడుతున్నట్లు ఆర్టీసీ డ్రైవర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో యూనియన్ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవర్లకు ట్రిప్స్ డ్యూటీలు చేయమని చాలా వేధింపులకు గురి చేస్తున్నారని, జేబీఎస్ మెదక్ ఒకసారి పోయేస్తే డ్యూటీ అయిపోయేదని, కానీ 2 ట్రిప్పులు చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. సుమారు 60 మంది డ్రైవర్లు తమ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైనా మాట్లాడితే ఛార్జ్ మేము ఇస్తున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఓటీ అని పెట్టారు మాకు. ఆ ఓటీ ఏమద్దు, హాస్పిటల్లో పగలవుతారు, ఒక్కొక్కరికి ₹1,00,000 అవుతున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్లో పరిస్థితి. ఇప్పుడు ఒక డ్రైవర్ను టిమ్ము కండక్టర్ టికెట్లు కొట్టాలి, ఆ డ్రైవర్ తీసుకోపోవాలి బస్సు. తీసుకోపోకపోతే నీకు డ్యూటీ ఇవ్వమని చెప్పి కొంతమందిని కూడా ఈ రకంగా కూడా వేధింపులు చేస్తారు. అందరినీ నానా ఇబ్బందులకు గురి చేస్తారు. మరి ఇద్దరు ప్రతి నెల అవుతుంది. ఇప్పుడు ఒక డ్రైవర్ పంపించారు, ఒక డ్రైవర్ అట్లనే ఉన్నాడు ఇప్పటికి కూడా. చాలా వేధిస్తారు. డ్యూటీ దొరకకపోతే ఒక సాయంత్రం రోజు వస్తున్నాము డిపోకి, రోజు కూడా పోతున్నాం కానీ డ్యూటీ మాత్రం ఇస్తలేము. అక్కడ బస్సులు ఆగుతున్నాయా, ఇది అవుతున్నాయి, ఏదైతున్నాయో. మరి రోజు 300 కిలోమీటర్లు నడపాలి. అది 360 కిలోమీటర్లు నడపాలి. రోజు 2 ట్రిప్పులు చేపేసి నరసాపురం చేస్తావా లేకపోతే తూప్రాణం చేస్తావా, అది మాత్రం కంపల్సరీ చేయాలి. లేట్ అయినా కానీ చేయాలి. ఒక్కొక్క దగ్గర ఆడికి పోతే 1 గంట ఆగాల, ఈడికి వచ్చినాక 2 గంటలు వండుకోవాలి. రాత్రి వరకు డ్యూటీలు చేపించడే ఉన్నది కానీ మాత్రం ఏం లేదు. మాకు స్పెషల్ ఆఫ్ డ్యూటీలు కావాలా, నైట్ అవుట్ కావాలి. అన్ని డిపోలు యథావిధిగా ఎట్లున్నాయో అదే విధంగా అదే ఇంతకుముందు 3 ట్రిప్పులు చేస్తే 2 రోజులు నౌకరు ఉండే, అటువంటిదని తీసి రోజు 2 ట్రిప్పులు చేసి ఒక్కొక్క డ్రైవర్ రెస్ట్ లేదు, నడుములు పడిపోతున్నాయి, హాస్పిటల్లో పాలైపోతారు, మొత్తం ఆగం అయిపోతారు ఒక్కొక్క డ్రైవర్. ఇలా ఏమి చాలా మంది అది పరిస్థితి. దానికోసం అనుగుణంగా ఈరోజు అందరు డ్రైవర్ల ఏకమై మేము డ్యూటీ సంతోషంగా చేయాలి కదా. ఇదివరకు ఎన్ని రోజులు పెండింగ్ ఉండే మాకు ఆర్పిఎస్ కానీ ప్లస్ బాండ్ పైసలు ఫస్ట్ డ్రైవర్స్కే ఇవ్వడం జరిగింది. సో ఎంత హ్యాపీగా చేయాలి కదా. హ్యాపీగా అంటే చేయకుండా ఇప్పుడు వాళ్ళకేమీ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. ఇన్ని రోజులు లేని ప్రాబ్లమ్స్ ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక డిపోలో 1, 2, 3 కల్పిస్తుంటారు. వాళ్ళు ఏదో ఒకటి చేసేసి అంటే వాళ్ళని చూపించుకోవడానికి కావాలని స్పాయిల్ చేయడం అనేది అది పద్ధతి కాదు. ఎన్ఎస్ నారాయణ అన్న అతను మాట్లాడాలి. కౌన్సిలింగ్ కూడా చేశాము. కౌన్సిలింగ్ మల్లేశం డ్యూటీ చేస్తున్నాడు. అంటే ఆ మల్లేష్ అనే వ్యక్తి యాబ్సెంట్, ఇద్దరు ఒకరోజు యాబ్సెంట్ అయ్యారు. పాపం రోజు డిపో చుట్టూ తిరిగేవాడు చేస్తామనేసి. సాయంత్రం చేస్తానేవాడు, మార్నింగ్ వచ్చేసరికి మైండ్ మార్చేసేవాడు. ఎవరు ఎన్ఎస్ నారాయణ మార్చేసేవాడు. సో ఆ క్యాండిడేట్ మళ్ళీ వచ్చి లేదు మేడం నేను కంపల్సరీ చేస్తాను డ్యూటీ అని రాసిచ్చి కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నాడు మల్లేష్.